Okay, today's topic is Unit 1, second chapter, Mechanics of Rigid Bodies. In this unit, the important topics are rigid body, rotational kinematics relations, equation of motion of rotating rigid body, angular momentum and moment of inertia tensor, Euler equations, precision of a spinning top, gyroscope and its uses, precision of atom and nucleus in magnetic field, precision of equinoxes. These are the topics in the Unit 1, Chapter 2, Mechanics of Rigid Bodies. Okay, మీకు ఆల్రెడీ మనకి మొత్తం టోటల్ 5 యూనిట్స్. ఈ 5 యూనిట్స్లోనూ యూనిట్ 1లో 2 చాప్టర్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ చాప్టర్ మెకానిక్స్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, సెకండ్ చాప్టర్ మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్. ఈ 2 చాప్టర్స్కి ఒక చాప్టర్ మనకి ఇంత ముందు అయిపోయింది. అలాగే సెకండ్ చాప్టర్ మోషన్ సెంటర్ ఫోర్స్ ఫీల్డ్స్, అది మనకి కంప్లీట్ అయింది. థర్డ్ చాప్టర్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, అది ఆల్రెడీ మీకు ఎస్టూడెంట్ సార్ చెప్తున్నారు. తర్వాత మీకు రిమైనింగ్ పార్ట్ అంటే తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ మీకు అన్డాంప్డ్, డాంప్డ్, ఫోర్స్డ్ అండ్ కపుల్డ్ ఆసిలేషన్స్, దట్ ఈస్ ఫోర్త్ చాప్టర్. ఫిఫ్త్ చాప్టర్కి వచ్చేసరికి వైబ్రేటింగ్ స్ట్రింగ్స్ అండ్ ఆల్ట్రాసోనిక్స్. అంటే వైబ్రేటింగ్ స్ట్రింగ్స్ చాప్టర్ని కంప్లీట్ చేస్తాను. మీకు ఆల్ట్రాసోనిక్స్ చాప్టర్ ఆల్రెడీ సార్ కంప్లీట్ చేస్తుంటారు, బహుశా కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఇంకా మీకు నెక్స్ట్ ఈ రిలేటివిటీలో కొంత టాపిక్స్ చెప్పాలి మీకు చూడండి సార్, అంటే కొంచెం స్టార్ట్ చేసి జస్ట్ అది దాంట్లో టాపిక్స్ కంటిన్యూ చేయాలి. ఈలోపు ఇంకా మనకి ఫస్ట్ యూనిట్లో మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్ అనేటువంటి చాప్టర్ ఉంది కదా, దాంట్లో టాపిక్స్ ఉన్నాయి. అవి కొంచెం జాగ్రత్తగా మీరు చూడాలి. కొంచెం ఈక్వేషన్స్ అని కొంచెం డిఫికల్ట్ ఈక్వేషన్స్ కాదు, స్టెప్ బై స్టెప్ మీకు అర్థమవుతుంది. సో మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్. మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్ మీన్స్ that represents motion of rigid body, forces acting on the rigid body. First, what is rigid body? A body which does not undergo any change in the shape and size by the application of external forces is called rigid body. అంటే మనం ఏదైనా ఒక బాడీని రిజిడ్ బాడీ అనాలి అంటే ఆ రిజిడ్ బాడీ మీద, ఆ బాడీ మీద మనం ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అప్లై చేస్తున్నప్పుడు ఆ బాడీ యొక్క షేప్లో కానీ సైజులో కానీ చేంజ్ రాకూడదు. చేంజ్ రాకుండా ఉంటే, అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పటికీ ఆ బాడీ యొక్క షేప్లో సైజులో చేంజ్ రాకుండా ఉంటే దాన్ని మనం రిజిడ్ బాడీ అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఐరన్ బాల్ తీస్తున్నాం అనుకోండి, బాల్ మీరు షార్ట్ పుట్ తెస్తుంది, ఒక షార్ట్ పుట్ అంటారు, పెద్ద బాల్ కింద ఐరన్ బాల్ అనమాట. అది ఆ షార్ట్ పుట్ని మనం దాన్ని ప్రెస్ చేస్తాం అనుకోండి, అదేమి ప్రెస్ అవ్వదు. ఫోర్స్ అప్లై చేసినా దాన్ని ఆ స్పెరికల్ షేపు మారదు, సైజు మారదు. సో షార్ట్ పుట్ ఈజ్ ఏ రిజిడ్ బాడీ అని చెప్పొచ్చు మనం. అదే మీరు ఒక రబ్బర్ బాల్ తీస్తున్నాం అనుకోండి, రబ్బర్ అదే ఫుట్బాల్, దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తాం అనుకోండి, ప్రెస్ చేస్తే అంత ముందు స్పెరికల్ షేప్ ఉండడం వల్ల మీకు అవుతుంది, ప్రెస్ చేసేసరికి దాని షేప్ అండ్ సైజ్ మారిపోతుంది అనమాట. సో అది రిజిడ్ బాడీ అవ్వదు అనమాట. సో రిజిడ్ బాడీ అంటే ఏంటి? ఏదైనా ఒక బాడీ మీద మనం ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అప్లై చేసినప్పుడు ఆ బాడీ యొక్క షేప్లో కానీ సైజులో కానీ చేంజ్ రాకూడదు. అలా ఉంటే అటువంటి బాడీ రిజిడ్ బాడీ అంటారు. ఏ బాడీ విచ్ డస్ నాట్ అండర్గో ఎనీ చేంజ్ ఇన్ ద షేప్ అండ్ సైజ్ బై ద అప్లికేషన్ ఆఫ్ external forces is called rigid body. మరి రిజిడ్ బాడీ మనం డిఫైన్ చేయొచ్చు. ఎలా డిఫైన్ చేస్తామంటే, ఏ రిజిడ్ బాడీ ఈజ్ దట్ బాడీ ఇన్ విచ్ ద డిస్టెన్స్ బిట్వీన్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ ఆల్ కండిషన్స్ అనమాట. అంటే మనం రిజిడ్ బాడీలు మనం ఏ బాడీ చూసినప్పుడు ఏమవుతుంది, దాంట్లో పార్టికల్స్ ఉంటాయి. పార్టికల్స్ అంటే ఆటమ్స్, మాలిక్యూల్స్ ఉంటాయి ప్రతి బాడీలోనూ. మనకి ఆటమ్స్, మాలిక్యూల్స్ అని ఉంటాయి, ఫిక్స్డ్ పొజిషన్స్లో ఉంటాయి. అంటే లిక్విడ్లో అనుకోండి కొంచెం మూవ్ అవుతూ ఉంటాయి, గ్యాస్లో కూడా ఇంకా ఎక్కువ మూవ్ అవుతూ ఉంటాయి. అది సాల్ట్ బాడీలో అనుకోండి అవన్నీ ఫిక్స్డ్ పొజిషన్స్లో ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా మనకి ఏంటి, ఫోర్స్ అప్లై చేస్తే వాటి మీద డిస్టెన్స్ మారిపోవచ్చు, అప్పుడు అది రిజిడ్ బాడీ అవ్వదు అనమాట. రిజిడ్ బాడీ అంటే ఏంటి, ఆ బాడీలో ఉండేటువంటి పార్టికల్స్ మధ్య డిస్టెన్సెస్ ఎప్పుడు ఆల్వేస్ ఫిక్స్డ్ ఇన్ ఆల్ కండిషన్స్ అనమాట. ఆ కండిషన్ ఏదైనప్పటికీ మీకు వాటి మధ్య డిస్టెన్స్, మాలిక్యూల్స్ మధ్య లేదా ఆటమ్స్ మధ్య డిస్టెన్స్ ఫిక్స్డ్గా ఉంటే అటువంటి బాడీని మనం రిజిడ్ బాడీ అని చెప్పుకుంటాం. ద పార్టికల్స్ ఎగ్జిక్యూట్ ఓన్లీ మైన్యూట్ ఆసిలేషన్స్ ఆర్
వైబ్రేషన్స్ అబౌట్ దర్ మీన్ పొజిషన్స్ అనమాట. అంటే పార్టికల్స్ దాంట్లో ఉండే అంటే ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఎలా ఉంటాయంటే ఫిక్స్డ్గా ఉంటాయి, కానీ అవి ఏంటంటే కొంచెం వైబ్రేట్ అవుతూ ఉంటాయి, అది ఆసిలేట్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఏమి దాని షేప్ ఏమి మారిపోదు. సో ఇక్కడ రిజిడ్ బాడీ అంటే మరి ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పటికీ దాని షేపు సైజు మారకూడదు, దాంట్లో ఉండేటువంటి పార్టికల్స్ డిస్టెన్స్ ఏ కండిషన్లో సరే ఒకే రకంగా ఉండాలి. అలా ఉంటే మీకు రిజిడ్ బాడీ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం రిజిడ్ బాడీ యొక్క మోషన్ గురించి చెప్పాలనుకున్నాం అనుకోండి. ఒక బాడీ రిజిడ్ బాడీ మూవ్ అవుతుంది అన్నాం అనుకోండి, అది ఎలా మూవ్ అవుతుంది, దాని మోషన్ ఏ విధంగా ఉంటుంది అంటే దాని ట్రాన్స్లేటరీ మోషన్ ఉండొచ్చు, రొటేటరీ మోషన్ ఉండొచ్చు, రెండు ఉండొచ్చు. దానికి ట్రాన్స్లేటరీ మోషన్, రొటేటరీ మోషన్, రెండింటి కంబైన్డ్ మోషన్ మనకి దాని ప్లేన్ మోషన్ చెప్పుకుంటారు అనమాట. సో ద మోషన్ ఆఫ్ రిజిడ్ బాడీ మే బి కన్సిడర్డ్ యాజ్ ద కాంబినేషన్ ఆఫ్ ట్రాన్స్లేటరీ మోషన్ ఆఫ్ ఇట్స్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ రొటేటరీ మోషన్ ఆఫ్ ఇట్స్ పార్టికల్స్ అరౌండ్ ద సెంటర్ ఆఫ్ మాస్. ఆ విధంగా మనం రిజిడ్ బాడీ యొక్క మోషన్ని డిస్క్రైబ్ చేస్తాం అనమాట. అంటే రిజిడ్ బాడీ సంబంధించి చెప్పేటప్పుడు రొటేటరీ మోషన్ చెప్తాం మనం. రిజిడ్ బాడీ సంబంధించి రొటేటరీ మోషన్ అంటే ఎలా ఉంటుంది, దాంట్లో ఉండేటువంటి ఈ డిస్ప్లేస్మెంట్ ఏ విధంగా ఉంటుంది, వెలాసిటీ ఎలా ఉంటుంది, యాక్సిలరేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎంత ఫోర్స్ అప్లై అవుతుంది, దానికి యాంగులర్ మూమెంటం ఎంత, అలా మన వరుసగా ఆ రిజిడ్ బాడీకి సంబంధించి మనకు కొన్ని వాల్యూస్ చెప్తూ ఉంటాం మనం. అది రిజిడ్ బాడీ యొక్క మోషన్ని డిస్క్రైబ్ చేసినట్టు అవుతుంది అనమాట. ఇక్కడ ముఖ్యంగా మనం రిజిడ్ బాడీకి సంబంధించి రొటేటివ్ మోషన్ చెప్తాం మనం. రొటేటివ్ మోషన్ చెప్తాం మనం రిజిడ్ బాడీకి సంబంధించి. అది మనకి ఈ టాపిక్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. తర్వాత ఇక్కడ ఒక బాడీ మూవ్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటి, ఆ బాడీ యొక్క మోషన్ ఏ విధంగా ఉండొచ్చు ముందు చెప్పాను మీకు ఆల్రెడీ నేను. 3 టైప్స్ ఆఫ్ మోషన్. ఒకటి ట్రాన్స్లేటరీ మోషన్ ఆర్ లీనియర్ మోషన్, రెండోది రొటేటరీ మోషన్ ఆర్ సర్క్యులర్ మోషన్, మూడోది వైబ్రేటరీ మోషన్ ఆర్ ఆసిలేటరీ మోషన్ అనమాట. ప్రజెంట్ ఇక్కడ మనకి ఈ మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్ ఈ చాప్టర్లో మనకు కావాల్సింది సెకండ్ టైప్ ఆఫ్ మోషన్ అనమాట. సెకండ్ టైప్ ఆఫ్ మోషన్ అంటే రొటేటరీ మోషన్ ఆర్ సర్క్యులర్ మోషన్ అనమాట. కాకపోతే మీకు ఈ రొటేటరీ మోషన్ సర్క్యులర్ మోషన్తో పాటు కలిపి ట్రాన్స్లేటరీ మోషన్ ఉండొచ్చు అనమాట. సపోజ్ మీకు కార్ మూవ్ అవుతుంది అనుకోండి, ఆ కార్ యొక్క మోషన్ ఏంటి, ట్రాన్స్లేటరీ మోషన్ ఆర్ లీనియర్ మోషన్. అదే కార్ వీల్స్ చూసాం అనుకోండి, కార్ వీల్స్ యొక్క మోషన్ ఏంటి, కార్ వీల్స్ రొటేట్ అవుతూ ఉంటాయి, ముందుకు ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అంటే ముందుకు ట్రావెల్ చేస్తుంటే మీనింగ్ ఏంటి, ట్రాన్స్లేటరీ మోషన్. రొటేట్ అవుతుంటే మీనింగ్ ఏంటి, రొటేటరీ మోషన్. అంటే కార్ వీల్స్కి ఏమవుతుందన్నమాట, రొటేటరీ మోషన్ ఉంటుంది, ట్రాన్స్లేటరీ మోషన్ ఉంటుంది. కార్కి మాత్రం ఓన్లీ ట్రాన్స్లేటరీ మోషన్ మాత్రమే ఉంటుంది. కార్ వీల్స్కి మాత్రం రొటేటరీ మోషన్ అండ్ ట్రాన్స్లేటరీ మోషన్ రెండు కంబైన్డ్ మోషన్ ఉంటుంది అనమాట. దాన్ని ప్లేన్ మోషన్ చెప్పంటారు అనమాట. సో అలా మనం ఒక రిజిడ్ బాడీకి సంబంధించి మనం ప్లేన్ మోషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే రొటేటరీ మోషన్ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. మెయిన్ రొటేటరీ మోషన్ అనమాట. ఓకే, దట్ ఈస్ రిజిడ్ బాడీ. ఇప్పుడు మనం ఇక్కడ ఏ రిజిడ్ బాడీ ఈజ్ ఓన్లీ అన్ ఐడియల్ కాన్సెప్ట్ అండ్ కెనాట్ బి రియలైజ్డ్ ఇన్ ప్రాక్టీస్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ మనం రిజిడ్ బాడీని చెప్తున్నాం మనం, అంటే షేపు సైజు అదే పార్టికల్ డిస్టెన్స్ మారకుండా ఉండడం అంటే ఇవన్నీ ఉన్నాయి అంటే రిజిడ్ బాడీని చెప్పేస్తున్నాం మనం. ఇందాక మీకు చెప్పిన షార్ట్ పుట్ నేను రిజిడ్ బాడీని చెప్తున్నాను నేను. అదొక స్టీల్ బార్, ద స్టీల్ బౌల్ ఇలా తీసుకున్నప్పుడు రిజిడ్ బాడీ చెప్తాం మనం. కానీ నిజానికి ఏంటి, అవి రిజిడ్ బాడీ చెప్పినప్పటికీ నిజానికి రిజిడ్ బాడీ కాదనమాట అవి. ఎందుకంటే మనకి రిజిడ్ బాడీ ఈజ్ అన్ ఐడియల్ కాన్సెప్ట్ అనమాట. అంటే ప్రాక్టికల్గా వచ్చేసరికి రిజిడ్ బాడీ ఏది లేదు అసలు. ఎందుకంటే దాంట్లో మనం ఫోర్స్ అప్లై చేసి అవుతుంది, ఎంతో కొంత చేంజ్ లోపల మన బయటకు కనిపించినప్పటికీ అంటే ఎంటర్గా ఎంతో కొంత చేంజ్ వస్తుంది అనమాట. కానీ మనం ఆ చేంజ్ని నెగ్లిజిబుల్గా తీసుకుంటే అది రిజిడ్ బాడీగా మనం ట్రీట్ చేస్తాం అనమాట. సో ఈ రిజిడ్ బాడీ ఈజ్ ఓన్లీ అన్ ఐడియల్ కాన్సెప్ట్ అండ్ కెనాట్ బి రియలైజ్డ్ ఇన్ ప్రాక్టీస్, బట్ సమ్ బాడీస్ ఆర్ టేకెన్ యాజ్ రిజిడ్ బాడీస్ అనమాట. ఇప్పుడు మనం ఈ రిజిడ్ బాడీస్ యొక్క మోషన్ చెప్పాలి మనం. అలా చెప్పడం కోసం ఏం చేస్తున్నాం అంటే ఈ టాపిక్ ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే రొటేషనల్ మోషన్ అండ్ రొటేషనల్ కైనమాటిక్ రిలేషన్స్ అనమాట. ఇప్పుడు చెప్పే టాపిక్ రొటేటివ్ మోషన్ అంటే ఏంటి, తర్వాత అంటే కైనమాటిక్ రిలేషన్స్ అనమాట. కైనమాటిక్ రిలేషన్స్ మీకు తెలుసు ఆల్రెడీ. ఏంటది, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్, ఫోర్స్, అలాగే నెక్స్ట్ టైం టేకెన్, డిస్టెన్స్ ట్రావెల్, ఇలా కొన్ని వాల్యూస్ ఉంటాయి కదా మనకి. వాటర్ మధ్య రిలేషన్స్ అనుకోండి, వాటర్ మధ్య రిలేషన్స్ మనం ఉంటాం కైనమాటిక్ రిలేషన్స్ అని చెప్పంటాం మనం. ఇక్కడ చెప్పేది ఏంటి, రొటేషనల్ కైనమాటిక్ రిలేషన్స్ అనమాట. అంటే రొటేటివ్ మోషన్ బాడీకి సంబంధించి ఆ వాల్యూస్ ఎలా ఉంటాయి అది మనకి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అంటే లీనియర్ మోషన్ బాడీ లేదా ట్రాన్స్లేటివ్ మోషన్ బాడీ తీస్తాం ఇక్కడ మనం. దానికి ఉండే డిస్ప్లేస్మెంట్ దాని ఉంటే మనం లీనియర్ డిస్ప్లేస్మెంట్ చెప్పంటాం మనం. లీనియర్ డిస్ప్లేస్మెంట్. వెలాసిటీ అనుకోండి లీనియర్ వెలాసిటీ, యాక్సలరేషన్, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ, టైం టేకెన్, ఇలా మనం చెప్తాం మనం. అదే బాడీ రొటేటివ్ మోషన్ ఉందనుకోండి, రొటేటరీ మోషన్లో ఉంటే ఆ బాడీకి సంబంధించి మనం ఏం చెప్పాలంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ చెప్పంటాం మనం. యాంగులర్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ యాక్సిలరేషన్, టార్క్, యాంగులర్ మొమెంటం, ఇలా మనకి కొన్ని వాల్యూస్ వస్తాయి అనమాట. అంటే ఇవన్నీ వాటిన్నింటినీ కలిపి మనం ఏమంటుంటే రొటేషనల్ కైనమాటిక్ రిలేషన్స్ అంటాం, వాటి మధ్య రిలేషన్స్ అనమాట. ఇప్పుడు ఆ రిలేషన్స్ ఎలా ఉంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. దీనికోసం ఫస్ట్ మనం ఇక్కడ డయాగ్రామ్ చూడండి. డయాగ్రామ్లో దిస్ ఇస్ ద రిజిడ్ బాడీ అనమాట. ఇదంతా ఒక రిజిడ్ బాడీ ఇది చూపిద్ది.
ఆ రిజిడ్ బాడీ షేప్ ఎలా ఉంది? ఎనీ షేప్, ఎనీ రెగ్యులర్ షేప్ వచ్చి ఎనీ షేప్ అనమాట. కాకపోతే దాని యొక్క షేప్ మాత్రం ఆ షేప్ ఎలా ఉన్నప్పటికీ మనం ఫోర్స్ అప్లై చేస్తే ఆ షేప్లో కానీ సైజులో కానీ దాంట్లో ఉండే పార్టికల్స్ మీద డిస్టెన్సెస్ కానీ మార్పు రాకూడదు, చేంజ్ రాకూడదు. అది రిజిడ్ బాడీ యొక్క ప్రాపర్టీ అనమాట. సో దిస్ ఈజ్ ఎ రిజిడ్ బాడీ. దిస్ రిజిడ్ బాడీ ఈజ్ రొటేటింగ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ విత్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా. ఇక్కడ ఒమేగా అంటే ఏంటంటే దాని యొక్క యాంగులర్ వెలాసిటీ అనమాట. యాంగులర్ వెలాసిటీ ఒమేగా అంటారు అనమాట ఇక్కడ ఒమేగా. తర్వాత ఈ రిజిడ్ బాడీలో మనం ఇక్కడ చూడండి, ఇక్కడ పీ అనే పార్టికల్ తీస్తాం మనం. పీ ఈజ్ ఎ పార్టికల్ అనమాట. ఆ పార్టికల్ యొక్క మాస్ అంటే స్మాల్ ఎం. పీ యొక్క మాస్ స్మాల్ ఎం అనమాట. మరి పీ కోఆర్డినేట్స్ ఏంటి అంటే ఆరిజిన్ ఓ నుంచి పీ డిస్టెన్స్ ఇస్తున్నాం అనుకోండి, దాన్ని మనం ఆర్ అంటాం మనం. ఆర్ ఈజ్ ద డిస్టెన్స్ ఆఫ్ ది పార్టికల్ పీ ఫ్రమ్ ఆరిజిన్ ఓ అనమాట. అంటే XY అనేది మీకు XYZ అనేది మీకు అంటే ఒక కోఆర్డినేట్ సిస్టమ్ అనమాట. దాన్ని మనం ఏమంటామంటే ఒక రెఫరెన్స్ ఫ్రేమ్ అంటాం, దాన్ని రెఫరెన్స్ ఫ్రేమ్ అనమాట. అంటే దాని సహాయంతో మనం ఈ బాడీ యొక్క పొజిషన్ని, మోషన్ని మనం డిస్క్రైబ్ చేస్తాం మనం. ఇక్కడ XY ప్లేన్లో ఈ బాడీ రొటేట్ అవుతుంది. XY ప్లేన్ రొటేట్ అవుతుంది. XY ప్లేన్లో మరి రొటేట్ అవుతుంటే దానికి యాక్సిస్ ఉండాలి కదా. మరి యాక్సిస్ ఎలా ఉంది అంటే యాక్సిస్ ఈజ్ ద జెడ్ యాక్సిస్ అనమాట. అంటే జెడ్ యాక్సిస్ పరంగా ఇలా రొటేట్ జెడ్ యాక్సిస్ పరంగా XY ప్లేన్లో రొటేట్ అవుతుంది అనమాట. సో ద బాడీ ఈజ్ ఇన్ రొటేటింగ్ ఇన్ XY ప్లేన్ అండ్ ద యాక్సిస్ ఇస్ జెడ్ యాక్సిస్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు XY ప్లేన్ అనమాట. సో అలా ఉన్నప్పుడు మనం ఈ పార్టికల్ పీకి సంబంధించి కోఆర్డినేట్స్ ఆర్ కామా టీటా అవుతాయి అనమాట. ఆర్ అంటే ఏంటి? ఈ ఓ నుంచి డిస్టెన్స్. టెటా అంటే ఏంటి? ఈ ఓపీ లైన్ ఎక్స్ చేసే యాంగిల్ మనం టెటా అని చెప్పుకుంటాం. సో ద కోఆర్డినేట్స్ ఆఫ్ పీ ఆర్ ఆర్ కామా టెటా, వీటిని మనం ఏంటంటే పోలార్ కోఆర్డినేట్స్ చెప్పండి మీకు ఆల్రెడీ. పోలార్ కోఆర్డినేట్స్ అని చెప్పుకుంటాం. పీ కోఆర్డినేట్స్ ఆర్ కామా టెటా అనమాట. సో వి అనేది మీకు అంటే వి ఈజ్ ద లీనియర్ వెలాసిటీ అవుతుంది. వి అనేది వి ఈజ్ ద లీనియర్ వెలాసిటీ, ఒమేగా ఈజ్ ద యాంగిల్ వెలాసిటీ. తర్వాత ఈ పార్టికల్ పీకి ఫోర్స్ అప్లై అవుతుంది కాబట్టి దాని మీద ఆ ఫోర్స్ సంబంధించి దానికి పార్టికల్ పీకి యాక్సిలరేషన్ వస్తుంది. మీకు ఆ యాక్సిలరేషన్ రెండు రకాలుగా ఉంటుంది అనమాట. ఒకటి ఏ రేడియల్, ఇక్కడ చూడండి ఏ రేడియల్ అని రాస్తాం ఇక్కడ మనం. ఏ రేడియల్ అనమాట. ఇది ఏ రేడియల్ అంటే ఏ రేడియల్ అంటే దట్ ఈస్ రేడియల్ యాక్సిలరేషన్, దట్ ఈస్ అలాంగ్ ఓపీఓ అనమాట. టువర్డ్స్ సెంటర్ ఓ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ రేడియల్ యాక్సిలరేషన్. ఆ వాల్యూ ఎంత? ఒమేగా స్క్వేర్ అనమాట. సో ఒమేగా స్క్వేర్ ఈస్ ద రేడియల్ యాక్సిలరేషన్ ఆఫ్ ద పార్టికల్ పీ టువర్డ్స్ సెంటర్ ఓ అనమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏ ట్యాన్ అని చెప్పండి. ఏ ట్యాన్ అంటే ఏంటి? అది టాంజెన్షియల్ యాక్సిలరేషన్ అనమాట. సో టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా అని రాసిన ఇక్కడ. ఆర్ ఆల్ఫా అనమాట. ఇందులో ఆల్ఫా అంటే ఏంటి? యాంగులర్ యాక్సిలరేషన్ అనమాట. ఆల్ఫా ఈజ్ ద యాంగులర్ యాక్సిలరేషన్. ఏ ట్యాన్ ఈజ్ ద టాంజెన్షియల్ యాక్సిలరేషన్. ఏ ర్యాడ్ ఈజ్ ద రేడియల్ యాక్సిలరేషన్ అనమాట. సో మీరు డయాగ్రామ్ చూస్తే మీకు డయాగ్రామ్లో ఇంచుమించు చాలా పాయింట్స్ ఇస్తారు మీకు డయాగ్రామ్లో. ఫస్ట్ పాయింట్ ఏంటి? ద రిజిడ్ బాడీ ఈజ్ రొటేటింగ్ ఇన్ XY ప్లేన్ అబౌట్ అన్ యాక్సిస్ perpendicular to x axis, that is z axis. అది ఫస్ట్ పాయింట్ మనకి. తర్వాత ఆర్ అండ్ టెటా ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ పి. ఆర్ అంటే ఏంటి? ఈ పర్టికులర్ పీ డిస్టెన్స్ ఫ్రమ్ ఓ. టెటా అంటే ఏంటి? ఓపీ అనే లైన్ ఎక్స్ చేసే యాంగిల్. తర్వాత ఒమేగా అనేది ఏంటి? యాంగిల్ వెలాసిటీ. వి అనేది ఏంటి? లీనియర్ వెలాసిటీ. ఆ వి ఎలా వచ్చింది మనకి ఇక్కడ? ఆర్ ఒమేగా చూపించాను, విని ఆర్ ఒమేగా చూపించాను అనమాట. తర్వాత ఏ ట్యాంజెంట్ అంటే టాంజెన్షియల్ యాక్సిలరేషన్ అనమాట. ఏ ట్యాంజెంట్ అంటే దట్ ఈస్ ఆర్ ఆల్ఫా. ఎలా ఉంది అది డైరెక్షన్ మీకు అంటే ఈ పాత్కి అంటే ఏ పాత్ రొటేట్ అవుతూ ఉంటుందో ఆ పాత్కి ట్యాంజెంట్ గీయాలన్నమాట. ట్యాంజెంట్ గీస్తే ఆ ట్యాంజెంట్ డైరెక్షన్ మనకి ఆ డైరెక్షన్ ఉండే యాక్సిలరేషన్ మీకు టాంజెన్షియల్ యాక్సిలరేషన్ అవుతుంది. ఏ ట్యాన్ అవుతుంది, ఇది కూడా ఆర్ ఆల్ఫా అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటి? ఈ పార్టికల్ పీ నుంచి ఓకి లైన్ గీస్తే పిఓ డైరెక్షన్ ఉండేటువంటి యాక్సిలరేషన్ మీకు రేడియల్ యాక్సిలరేషన్ అవుతుంది అనమాట. దాన్ని మనం సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ కూడా అంటాం. దాన్ని సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అనమాట. ఏ ర్యాడ్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఆర్. అంటే ర్యాడ్ మీన్స్ రేడియల్ అని, ట్యాన్ మీన్స్ టాంజెన్షియల్ అని అనమాట. ఇలా మీకు ఈ డయాగ్రామ్ గురించి మీకు కొన్ని పాయింట్స్ వస్తాయి. ఇక్కడ ఒకసారి మ్యాటర్ చూడండి. అంటే కన్సిడర్ ఏ రిజిడ్ బాడీ రొటేట్స్ అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ ఓ అండ్ perpendicular to the plane of the paper, that is z axis as shown figure. Okay, consider a particle of mass m in the plane. ఈ ప్లేన్ లో మన XY ప్లేన్ లో మనం p అనే పార్టికల్ తీసుకున్నప్పుడు మనం let r and theta be the coordinates of the particle with respect to o. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఒక రిజిడ్ బాడీ రొటేట్ అవుతున్నప్పుడు ఆ రిజిడ్ బాడీకి సంబంధించి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటి, యాంగులర్ యాక్సిలరేషన్ అంటే ఏంటి, యాంగులర్ మొమెంటం అంటే ఏంటి, తర్వాత యాంగులర్ డిస్ప్లేస్మెంట్కి లీనియర్ డిస్ప్లేస్మెంట్కి రిలేషన్ ఏ విధంగా ఉంటుంది, యాంగులర్ వెలాసిటీ లీనియర్ వెలాసిటీ రిలేషన్ ఏ విధంగా ఉంటుంది, ఇలా మనం కొన్ని పాయింట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అవన్నీ కలిసి మనకి ఏమవుతాయంటే రొటేషనల్ కైనమాటిక్ రిలేషన్స్ అంటారు అనమాట. వాటిని రొటేషనల్ కైనమాటిక్ రిలేషన్స్ అనమాట. అంటే ఇప్పుడు చెప్పే టాపిక్ అంతా మీకు ఒక షార్ట్ క్వశ్చన్ అనమాట. సో మీకు ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఇస్తారంటే రైట్ ద 5 మార్క్స్ క్వశ్చన్ మీకు ఎలా ఇస్తారంటే వాట్ ఈజ్ రిజిడ్ బాడీ, వాట్ ఈజ్ కాల్డ్ రిజిడ్ బాడీ, రైట్ ద
రొటేషనల్ కైనమాటిక్ రిలేషన్స్ ఆఫ్ ఏ రిజిడ్ బాడీ రొటేటింగ్ అబౌట్ అన్ యాక్సిస్ అని ఇస్తారు క్వశ్చన్ మీకు. రిజిడ్ బాడీ అంటే ఏంటి, ఒక రిజిడ్ బాడీ ఒక యాక్సిస్ పరంగా రొటేట్ అవుతుంటే ఆ రిజిడ్ బాడీకి సంబంధించి కైనమాటిక్ రిలేషన్స్ ఎలా ఉంటాయి. కైనమాటిక్ రిలేషన్స్ అంటే ఏంటి, యాంగిల్ వెలాసిటీ, లీనియర్ వెలాసిటీ, యాంగిల్ యాక్సిలరేషన్, లీనియర్ యాక్సిలరేషన్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్, లీనియర్ డిస్ప్లేస్మెంట్, అలాగే ఇనిషియల్ యాంగిల్ వెలాసిటీ, ఫైనల్ యాంగిల్ వెలాసిటీ, అలాగే టైం టేకెన్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్, వాటి మధ్య రిలేషన్స్ ఏ విధంగా ఉంటాయి ఇక్కడ మనం ఈ టాపిక్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వెరీ సింపుల్ టాపిక్స్ అనమాట అన్నీ కూడా జాగ్రత్తగా చూడండి. అందులో ఫస్ట్ మనకు వచ్చే టాపిక్ ఏంటంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనమాట. అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే దానికోసం ముందు లెట్ theta be the angle made by the particle while rotating in anti-clockwise direction in time t. ఇప్పుడు మీకు ఇది ఇప్పుడు ఎలా రొటేట్ అవుతుంది, ఇన్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనమాట. ఇటు తిరిగితే క్లాక్ వైజ్ అవుతుంది, ఇటు తిరిగితే ఇలాగా. ఇటు తిరిగింది అనుకోండి మీకు అది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది అనమాట. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతున్నటువంటి మనం ఒక రిజిడ్ బాడీ తీస్తున్నాం. మనం దాంట్లో పీ ఈజ్ ఎ పార్టికల్. ఆ పీ అనే పార్టికల్ ఏం చేస్తుంది అంటే అది టీ అనే టైంలో టెటాన్ యాంగిల్ చేస్తుంది అనమాట. అది ఇక్కడ టీ అనే టైంలో టెటాన్ యాంగిల్ అంటే సపోజ్ ఫస్ట్ ఇక్కడ అనుకున్నాం అనుకోండి, టైం అయింది ఎలా వచ్చింది ఇక్కడ దాకా వచ్చింది అంటే టెటాన్ యాంగిల్ మీకు అది ఓ దగ్గర మీకు సబ్టెండ్ చేస్తుంది అనమాట. లెట్ ఎస్ బి ద లీనియర్ డిస్ప్లేస్మెంట్ అండ్ ఆర్ బి ద రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ పాత్ అనమాట. అంటే ఆర్ అనేది మీకు ఏంటి, ఈ పాత్కి రేడియస్ అనమాట. నెక్స్ట్ ఎస్ అంటే ఏంటి, లీనియర్ డిస్ప్లేస్మెంట్ అనమాట. అంటే ఏంటి, ఈ పార్టికల్ ఫస్ట్ ఇక్కడ ఉంది అనుకోండి, పార్టికల్ ఫస్ట్ పీ అనమాట ఇక్కడ ఉంది, ఫస్ట్ పార్టికల్ పీ ఇక్కడ ఉంది. టీ టైం వేసరికి ఏమైందంటే ఇక్కడ బయలుదేరి ఇలాగ ఇక్కడ దాకా వచ్చింది మీకు. అప్పుడు టెటా యాంగిల్ చేస్తుంది మీకు. ఓకే, టెటా ఇస్ ద యాంగిల్ మేడ్ బై ద పార్టికల్ పీ ఇన్ మూవింగ్ ఇన్ టైం టీ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఇక్కడ దాకా మనం డిస్టెన్స్ తీసుకుంటే ఇది డిస్టెన్స్ మనకి అవుతుంటే ఎస్ అవుతుంది అనమాట. ఆ ఎస్ని మనం ఉంటామంటే లీనియర్ డిస్ప్లేస్మెంట్ చెప్పుకుంటారు అనమాట. దానికి మరో పేరు ఏంటి, ఆర్క్ లెంగ్త్ అంటారు అనమాట. అంటే మొత్తం ఈ సర్క్యులర్ పాత్లో ఒక పార్ట్ కాబట్టి దాన్ని మనం ఉంటుంటే ఆర్క్ లెంగ్త్ అంటారు అనమాట. ఆర్క్ లెంగ్త్ ఆర్ లీనియర్ డిస్ప్లేస్మెంట్ అది పార్టికల్ చెప్పుకుంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ దీన్ని బట్టి మనం చేస్తాం అంటే ఇప్పుడు టెటాన్ డిఫైన్ చేస్తాం. టెటా అంటే ఇక్కడ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనమాట. ఎలా వస్తుంది, ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ఆర్క్ లెంగ్త్ ఎస్ and radius r of the circular path and is given by theta is equal to s by r. S is the linear displacement or arc length and r is the radius of the circular path. S by r తీసుకుంటే దాన్ని మనకి అదే theta అవుతుంది. This theta is the angle made by the particle in moving along distance s in time t. సో t టైంలో అది ఆర్క్ లెంత్ s డిస్టెన్స్ మూవ్ అయితే అప్పుడు ఈ ఆర్క్ అనేది ఓ దగ్గర theta యాంగిల్ సబ్టెండ్ చేస్తుంది. ఆ ఓ దగ్గర టెటా యాంగిల్ సబ్టెండ్ చేసినప్పుడు ఆ టెటా యాంగిల్ని మనం ఉంటుంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ డిఫైన్ చేస్తాం. సో ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ఆర్క్ లెంగ్త్ ఆర్ లీనియర్ డిస్ప్లేస్మెంట్ ఎస్ అండ్ రేడియస్ ఆర్ ఆఫ్ ది సర్క్యులర్ పాత్. టెటా ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై ఆర్. టెటా యూనిట్స్ ఏంటి, రేడియన్స్ అనమాట. టెటా యూనిట్స్ డిగ్రీస్ కాదు, రేడియన్స్. టెటా యాంగిల్ టెటా కదా ఎలాగ మనకి ఇక్కడ మీకు యాంగిల్ టెటా కాబట్టి ఇలాగ యాంగిల్ చెప్తాం మనం 30 degrees, 40 degrees, 60 degrees, 9 degrees అలా చెప్తాం మనం యాంగిల్ని. కానీ జలగా చెప్పి డిగ్రీస్ చెప్తాం మనం. కానీ మనం మ్యాథమెటికల్గా మనం ఫిజిక్స్ పాయింట్ పై చెప్పడం ఏం చేయాలంటే యాంగిల్ ఎప్పుడు ఎలా చెప్పాలంటే రేడియన్స్ చెప్పాలన్నమాట. రేడియన్స్ చెప్పాలన్నమాట. రేడియన్స్ అంటే ఏంటి, 2π రేడియన్స్ అంటే మనకు 2π రేడియన్స్ 3 degrees అవుతుంది అనమాట. 2π రేడియన్స్ అంటే π రేడియన్స్ అంటే 1 degrees అనమాట. అంటే 9 degrees అంటే ఎంత అవుతుంది, π/2 రేడియన్స్ అవుతుంది అనమాట. 1 degrees అంటే 9 degrees అంటే π/2 రేడియన్స్ అనమాట. సో అలా మనం టెటాకి యూనిట్స్ ఏంటి, రేడియన్స్ అనమాట. అలా ఫస్ట్ మనకి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ మనకు వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఏంటి, యాంగులర్ వెలాసిటీ అనమాట. సో ఒమేగా అని మీకు యాంగులర్ వెలాసిటీ చెప్పాను కదా మీకు. యాంగులర్ వెలాసిటీ ఎలా డిఫైన్ చేయాలి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ యాంగులర్ వెలాసిటీ. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ యాంగులర్ వెలాసిటీ. దాన్ని ఒమేగా రిప్రజెంట్ చేస్తున్నాం. ఇది ఒమేగా అనమాట. ఒమేగా డబ్ల్యూ కాదు, ఇది ఒమేగా. సో the angular velocity omega is equal to d theta by dt. This is the rate of change of angular displacement. The units ఏంటి, theta units అంటే displacement కదా, angular displacement theta అంటే ఇదా రేడియన్స్ చెప్తాం మనం. t టైం కదా, సో రేడియన్ పర్ సెకండ్ ఇస్ ద యూనిట్ ఆఫ్ angular velocity అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చి మీకు ఏంటంటే యాంగులర్ యాక్సిలరేషన్ అనమాట. ఇది ఎలా వస్తుంది మనకి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ angular velocity is called angular acceleration. That is equal to alpha is equal to దాన్ని మనం ఆల్ఫా రిప్రజెంట్ చేస్తాం. సో ఆల్ఫా is equal to d omega by dt. The rate of change of angular velocity, that is equal to d by dt of d theta by dt అనమాట. d by dt of d theta by dt అది ఏమవుతుంది మనకి d square theta by dt square అవుతుంది అనమాట. సో ద యాంగులర్ యాక్సలరేషన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు d square theta by dt square. దీనికి యూనిట్స్ ఏమవుతాయి, రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది అనమాట. అంటే యాంగులర్ వెలాసిటీ యూనిట్స్ ఏంటి, రేడియన్ పర్ సెకండ్
యాంగిల్ యాక్సిలరేషన్ యూనిట్స్ ఏంటి రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్ అనమాట. మీకు ఇంతకుముందు నేను ఈ ఒమేగా ఇంకో పేరు కూడా చెప్పాను నేను. యాంగిల్ వెలాసిటీ ఆర్ ఇంకో పేరు దానికి ఒమేగా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటారు అనమాట. యాంగులర్ వెలాసిటీ ఆర్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ కూడా ఇంకో పేరు అనుకుంది. ఇక్కడ మనం యాంగిల్ వెలాసిటీ పరంగా చెప్తున్నాం ఇక్కడ మనం. సో దిస్ ఇస్ యాంగులర్ యాక్సిలరేషన్ అనమాట. తర్వాత the simplest type of rotatory motion is that in which the angular acceleration alpha is 0 or a constant value. అంటే ఒక బాడీ రొటేట్ అవుతూ ఉంటుంది. అలా రొటేట్ అవుతున్నప్పుడు అది సింపుల్ రొటేటరీ మోషన్లో ఉంది అని మనం చెప్పేటప్పుడు చెప్పాలి అంటే దానికి ఆల్ఫా 0 అని చెప్పొచ్చు. అంటే ఆల్ఫా 0గా ఉండొచ్చు, ఆల్ఫాకి ఒక కాన్స్టెంట్ వాల్యూ ఉండొచ్చు అనమాట. ఆల్ఫా కాన్స్టెంట్ వాల్యూ మీనింగ్ ఏంటి? దట్ ఈస్ యూనిఫామ్ యాంగులర్ యాక్సిలరేషన్ చెప్పుకుంటారు అనమాట. సో ఒక బాడీ యూనిఫామ్ యాంగులర్ యాక్సిలరేషన్తో ట్రావెల్ చేస్తుంటే అంటే కాన్స్టెంట్ యాంగులర్ యాక్సిలరేషన్ ట్రావెల్ చేస్తుంటే దాన్ని మనం ఆల్ఫా అనుకున్నప్పుడు దీన్ని బట్టి మనకి ఏమవుతుంటే కొన్ని ఈక్వేషన్స్ వస్తాయి అనమాట. వాటిని మనం అంటే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ చెప్పుకుంటాం అనమాట. ద ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద పార్టికల్ ఆర్ గివెన్ బై ఫస్ట్ ఈక్వేషన్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా 0 ప్లస్ ఆల్ఫా టీ. సెకండ్ ఈక్వేషన్ theta is equal to omega 0 t plus half alpha t square. Third equation omega square minus omega naught square is equal to 2 alpha theta. మీరు ఈ 3 ఈక్వేషన్స్ ఇక్కడికి అబ్జర్వ్ చేస్తే మీకు ఒక గుర్తు రావాలి. అదేంటంటే మీరు 9th 10th ఇంటర్లో వాటిలో మీరు ఏం చేస్తారంటే కైనమాటిక్స్ చదివినప్పుడు దాంట్లో మీకు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ చెప్తాం మనం. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అనమాట. ఎవరైనా మ్యూట్ చేయాలి, ఎవరు మ్యూట్ చేసుకోవాలి. ఎవరు మ్యూట్ చేయాలి? ఆడుతున్నారు ఎవరు? సరే, మీకు ఆ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఏమవుతాయంటే v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ. అంటే ఏదైనా ఒక పార్టికల్ ఏ యాక్సిలరేషన్తో ట్రావెల్ చేస్తున్నప్పుడు దానికి ఇనిషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ v. ఫైనల్ వెలాసిటీ మీన్స్ ఆఫ్టర్ ఏ టైమ్ t వెలాసిటీ v. అంటే ఇనిషియల్ వెలాసిటీ u, ఆఫ్టర్ ఏ టైమ్ t వెలాసిటీ v, యాక్సిలరేషన్ a, డిస్టెన్స్ ట్రావెల్ ఆర్ డిస్ప్లేస్మెంట్ s. అయితే మీకు 3 ఈక్వేషన్స్ వస్తాయి మనకి. ఏంటో 3 ఈక్వేషన్స్? v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ, s ఈజ్ ఈక్వల్ ut ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ 2as అని చెప్తాం మనం. ఆ మూటిని మనం ఉంటాం కైనమాటిక్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ చెప్పంటారు అనమాట. కైనమాటిక్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ బాడీ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్ ఏ అని చెప్తాం మనం. మరి ఇక్కడికి వస్తే కావచ్చు, ఇక్కడ ఇది రొటేటింగ్ బాడీ ఇక్కడ తీసుకుంది. ఇక్కడ బాడీ రొటేట్ అవుతుంది అనమాట. రొటేషన్ మోషన్ తీస్తాం మనం ఇక్కడ. సో రొటేషన్ మోషన్లో ఉన్నప్పుడు బాడీకి సంబంధించి దాని యొక్క యాంగులర్ యాక్సిలరేషన్ ఆల్ఫా అనుకుంటే అప్పుడు ఇక్కడ కూడా మనకి 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఆ 3 ఈక్వేషన్స్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ ప్లస్ ఆల్ఫా టీ, theta ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ టీ ప్లస్ ఆఫ్ ఆల్ఫా టీ స్క్వేర్, ఒమేగా స్క్వేర్ మీన్స్ ఒమేగా నాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా theta. వీటిలో మనకి ఒమేగా నాట్ అంటే ఏంటి? ఒమేగా నాట్ ఈజ్ ద ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ. ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ ఆఫ్టర్ టైమ్ టీ. theta అంటే ఏంటి? యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఆల్ఫా అంటే ఏంటి? యాంగులర్ యాక్సలరేషన్. సో ఈ విధంగా మనకి ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా నాట్, ఆఫ్టర్ ఏ టైమ్ టీ యాంగులర్ వెలాసిటీ ఒమేగా, theta ఈజ్ ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్. అంటే టీ అనే టైంలో అది ఆ పార్టికల్ రొటేట్ అవుతుంటే దానికి theta అనేది మీకు ఏమవుతుంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఆల్ఫా అంటే ఏంటి? యాంగులర్ యాక్సలరేషన్. ఓకే, టీ ఈజ్ టైమ్. ఇలా మనం మొత్తం 5 క్వాంటిటీస్ తీసుకుంటే వాటి మధ్య రిలేషన్స్ ఎలా ఉంటాయంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు అంటే ఫైనల్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ అంటే ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ ప్లస్ ఆల్ఫా ఇంటూ టీ. ఆల్ఫా అంటే యాంగులర్ యాక్సలరేషన్. నెక్స్ట్ theta ఈజ్ ఈక్వల్ టు, theta అంటే మీనింగ్ అంటే ఇక్కడ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ theta ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ టీ ప్లస్ ఆఫ్ ఆల్ఫా టీ స్క్వేర్. నెక్స్ట్ మూడోది ఒమేగా స్క్వేర్ ఒమేగా నాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా theta. దీస్ ఆర్ ది ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ రొటేటింగ్ రిజిడ్ బాడీ రొటేటింగ్ విత్ కాన్స్టెంట్ యాంగులర్ యాక్సలరేషన్ ఆల్ఫా అనమాట. అంటే ఇవి మీకు ఈ ఈక్వేషన్స్ ఎలా వచ్చిన రిలేషన్ చెప్పట్లా, మనకు కావాల్సిన రిలేషన్స్ మాత్రమే కావాలి. అందుకోసం డైరెక్ట్గా నేను మీకు ఈ రిలేషన్ చెప్తాను. ఈ రిలేషన్స్ మీకు ఎలా వచ్చాయి అంటే మీకు ఆల్రెడీ ఈక్వేషన్ తెలుసు. మీకు v ఈజ్ ఈక్వల్ ప్లస్ ఏటీ, s ఈజ్ ఈక్వల్ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2as. దాని ప్రకారం మనం సేమ్ అదే మోడల్లో మనకి ఈ ఈక్వేషన్స్ వస్తాయి అనమాట. రొటేటివ్ మోషన్ సంబంధించి ఈక్వేషన్స్ అనమాట. నెక్స్ట్ ఇంకో టాపిక్ అదేంటంటే అంటే ఇది కూడా రిలేషన్ చెప్పేదే. ఆ రిలేషన్ ఇక్కడ ద రిలేషన్ బిట్వీన్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా అండ్ లీనియర్ వెలాసిటీ v. మనకి అంటే రొటేటర్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? మీకు ఒక బాడీ రొటేట్ అవుతుంటే దానికి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, లీనియర్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, యాంగులర్ వెలాసిటీ ఉంటుంది, లీనియర్ వెలాసిటీ ఉంటుంది, యాంగులర్ యాక్సలరేషన్ ఉంటుంది, లీనియర్ యాక్సలరేషన్ ఉంటుంది అనమాట. ఫోర్స్ ఉంటుంది, టార్క్ ఉంటుంది అనమాట. టార్క్ అంటే ఏంటి? అంటే రొటేటివ్ మోషన్ పడే సమయం టార్క్, ఫోర్స్ టార్క్ అంటే మనం మామూలు లీనియర్ ఫోర్స్ F ఉంటుంది అనమాట. ఇలా మనకి 2 టైప్స్ ఆఫ్ క్వాంటిటీస్ వస్తాం రొటేటివ్ మోషన్ బాడీకి సంబంధించి అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం
ఇక్కడ యాంగిల్ వెలాసిటీ ఒమేగాకి లీనియర్ వెలాసిటీ వీకి మధ్య రిలేషన్ చెప్తున్నాం మనం. ఆ రిలేషన్ ఎలా ఉంటుందంటే మీకు ఇందాక నేను టేటా డిఫైన్ చేస్తాను ఇందాక మీకు. సో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ టేటా ఫార్ములా ఏంటి, S/R అని చెప్పాను మీకు. ఎస్ అంటే ఏంటి, ఆర్క్ లెంగ్త్ బై ఆర్ అంటే రేడియస్ అనమాట. టేటా ఈక్వల్ టు S/R. దాని ప్రకారం మనకి S ఈక్వల్ టు ఆర్ టేటా అనమాట. ఇక్కడ ఎస్ అంటే ఏంటి, లీనియర్ డిస్ప్లేస్మెంట్, ఆర్ ఏమో రేడియస్ ఆఫ్ ది పాత్, టేటా ఏమో యాంగిల్ డిస్ప్లేస్మెంట్. దీంట్లో మీకు టైంతో పాటు S మారుతూ ఉంటుంది, టేటా మారుతూ ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఈ ఈక్వేషన్ని విత్ రెస్పెక్ట్ టైం డిఫరెంట్ చేస్తే ds/dt ఈక్వల్ టు ఆర్ ఇంటూ డీటా/dt వస్తుంది మనకి. ఇక్కడ ds/dt అంటే మీనింగ్ ఏంటి అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ డిస్ప్లేస్మెంట్, దట్ ఈజ్ ఈక్వల్ టు లీనియర్ వెలాసిటీ v అనమాట, ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఇక్కడ ఉంది ఏంటి మీకు dw/dt ఉంది మీకు. dw/dt అంటే మీనింగ్ ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్, దట్ ఈజ్ కాల్డ్ యాంగిల్ వెలాసిటీ ఒమేగా అనమాట. దేర్ఫోర్ v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. సో లీనియర్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఇంటూ యాంగిల్ వెలాసిటీ ఒమేగా. ద ప్రొడక్ట్ ఆఫ్ రేడియస్ అండ్ యాంగిల్ వెలాసిటీ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు v అవుతుంది. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ రిలేషన్. ఇది మీరు ఇంటర్మీడియట్ చదువుతారు మీరు, ఇవన్నీ కూడా కొత్తగా చెప్పే టాపిక్స్ ఏం కాదు ఇవి, నేను ఇంటర్మీడియట్ చదివినే మీకు. సో v ఈజ్ ఈక్వల్ ఆర్ ఒమేగా. ఇన్ వెక్టార్ ఫామ్ v బార్ ఈజ్ ఈక్వల్ మీకు ఏమవుతుంటే ఆర్ బార్ ప్లస్ ఒమేగా బార్ వస్తుంది అనమాట. ఇన్ వెక్టార్ ఫామ్ v బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ ప్లస్ ఒమేగా బార్ అంటారు అనమాట. అదే మన స్కేలర్ ఫామ్లో అయితే v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. దిస్ ఈస్ ద కైనమాటిక్ రిలేషన్ బిట్వీన్ లీనియర్ వెలాసిటీ అండ్ యాంగిల్ వెలాసిటీ అనమాట. నెక్స్ట్ ఇంకో రిలేషన్ చూడండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం చేస్తాం అంటే ఈక్వేషన్ 4ని మళ్ళీ ఇంకోసారి రిప్రజెంట్ చేస్తున్నాం. సో dv/dt ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ డి ఒమేగా/dt అనమాట. ఇక్కడ ఆర్ అంటే ఏంటి, సర్కిల్ పాత్ రేడియస్, దట్ ఈస్ కాన్స్టెంట్ అనమాట. అందుకోసం మనం ఆర్ పక్కన పెట్టేస్తాం. సో dv/dt ఈజ్ ఈక్వల్ టు ఆర్ అండ్ డి ఒమేగా/dt అనమాట. ఇక్కడ dv/dt అంటే మీనింగ్ ఏంటి, dv/dt ఈజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ వెలాసిటీ అనమాట, దట్ ఈస్ లీనియర్ యాక్సిలరేషన్. దాన్ని మనకి ఏం రాస్తున్నారంటే ఇక్కడ ఏ టాన్ అని రాస్తున్నాడు. ఏ టాన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ డి ఒమేగా/dt అనమాట. డి ఒమేగా/dt మీనింగ్ ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ అనమాట, దట్ ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ యాక్సిలరేషన్ అనమాట, ఆల్ఫా అనమాట. దేర్ఫోర్ ఏ టాన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా. ఏ టాన్ అంటే మీనింగ్ ఏంటి, దట్ ఈస్ ద టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సిలరేషన్. అంటే రొటేటరీ మోషన్ బాడీకి సంబంధించి ఇక్కడ యాక్సిలరేషన్ 2 కాంపోనెంట్స్ ఉంటాయి యాక్సిలరేషన్కి. ఒకటి టాంజెన్షియల్ కాంపోనెంట్, ఇంకోటి రేడియల్ కాంపోనెంట్ అనమాట. ఇక్కడ చెప్పేది టాంజెన్షియల్ కాంపోనెంట్ చెప్తున్నాను ఇక్కడ మీకు. సో టాంజెన్షియల్ కాంపోనెంట్ ఏ టాన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఆల్ఫా, దట్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ది పాత్ ఆర్ ఇంటూ యాంగులర్ యాక్సిలరేషన్ ఆల్ఫా. ఏ టాన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా అని వస్తుంది మనకి. ఓకే, అదొక రిలేషన్ అనమాట. నెక్స్ట్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పార్టికల్ ఈజ్ రేడియల్ అండ్ టువర్డ్స్ సెంటర్ ఓ అనమాట. అంటే ఇక్కడ మీకు ఈ రిజిడ్ బాడీ లేదా పార్టికల్ పి రొటేటరీ మోషన్లో ఉండాలి అంటే దాని మీద ఒక ఫోర్స్ పనిచేస్తూ ఉండాలి. ఆ ఫోర్స్ ఎలా ఉండాలంటే టువర్డ్స్ సెంటర్ ఆఫ్ ది పాత్ ఉండాలన్నమాట. దాన్ని మనం ఏమంటుంటే సెంట్రిపిటల్ ఫోర్స్ అని చెప్పాడు అనమాట. సెంట్రిపిటల్ ఫోర్స్ అనమాట, అంటే ద ఫోర్స్ ఈజ్ రేడియల్ అండ్ టువర్డ్స్ ఓ అనమాట. సో ఆ ఫోర్స్ని బట్టి మనకు వచ్చేది ఏమవుతుందంటే రేడియల్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సిలరేషన్ అవుతుంది. దానికి మరో పేరు సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అవుతుంది అనమాట. సో ద రేడియల్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సిలరేషన్ ఏ ర్యాడ్ ఈజ్ ఈక్వల్ టు v²/r. ఇది ఒక ఫార్ములా అనమాట, v²/r, దట్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా² r అనమాట. ఇలా వచ్చింది. v ప్లస్లో మనం ఆర్ ఒమేగా రాస్తాం అనుకోండి, v ప్లస్లో రాస్తే r² ఒమేగా² అవుతుంది. r² ఒమేగా² అంటే ఒక r క్యాన్సిల్ అయితే r ఒమేగా² మిగులుతుంది అనమాట. సో ద రేడియల్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సిలరేషన్ ఏ ర్యాడ్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా² r. టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సిలరేషన్ ఏ టాన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా. దీస్ ఆర్ ది రొటేషనల్ కైనమాటిక్ రిలేషన్స్ అంటే వీటన్నిటి కూడా రొటేషనల్ కైనమాటిక్ రిలేషన్స్ అనమాట. నెక్స్ట్ ఇంకొక పాయింట్ దీంట్లో రొటేషన్ కంటిన్యూటీ అంటే ఏంటి. ఇక్కడ మనం ఇక్కడ బాడీ రొటేట్ అవుతుంది, రిజిడ్ బాడీ రొటేట్ అవుతుంది కాబట్టి అలా రొటేట్ అవుతున్నప్పుడు ఉండే కంటిన్యూటీ ఏమవుతుంది, రొటేషన్ కంటిన్యూటీ అవుతుంది అనమాట. సో ద కంటిన్యూటీ ఆఫ్ ఎ బాడీ, రొటేటింగ్ బాడీ, రిజిడ్ బాడీ ఈజ్ కాల్డ్ రొటేషన్ కంటిన్యూటీ అనమాట. మామూలు కంటిన్యూటీ ఫార్ములా ఏంటి, కే ఈక్వల్ ఫార్ములా ఏంటి, ½ mv², జనరల్గా ఫార్ములా హాఫ్ ఇంటూ మాస్ ఇంటూ వెలాసిటీ స్క్వేర్ మామూలుగా అయితే ఫార్ములా. ఇక్కడ బాడీ రొటేటివ్ మోషన్ ఉంది. ఇక్కడ మీకు రొటేటివ్ మోషన్ ఉంది కాబట్టి ఇట్లా లీనియర్ మోషన్లో ఉన్నప్పుడు మీకు మాస్ ఏ విధంగా అయితే మనం కన్సిడర్ చేస్తామో రొటేటివ్ మోషన్లో మీకు ఏం జరుగుతుంటే ఇక్కడ ఐ అనే క్వాంటిటీ తీసుకుంటాం. మనం ఇక్కడ ఐ అనే క్వాంటిటీ తీసుకుంటాం. ఆ ఐ అనే క్వాంటిటీ ఏమంటారంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటారు అనమాట. ఐ ఈజ్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. మీరు ఫ్లైవీల్లో క్యాలిక్యులేట్ చేస్తారు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అని. ఫ్లైవీల్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మీకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అని వస్తుంది ఐ. సో ఐ అంటే ఇక్కడ మీ రొటేటివ్ మోషన్ బాడీ సంబంధించి వచ్చేటి ఒక క్వాంటిటీ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనమాట ఐ. నెక్స్ట్ ఒమేగా అంటే ఇక్కడ యాంగిల్ వెలాసిటీ అనమాట. సో కే ఈజ్ ఈక్వల్ టు ½ mv², దట్ ఈస్ ద లీనియర్ కంటిన్యూటీ. ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పింది. ఇక్కడ వచ్చేది ఏంటి, రొటేషన్ కంటిన్యూటీ అనమాట. అంటే ద కంటిన్యూటీ ఆఫ్ రొటేటింగ్ బాడీ, రొటేటింగ్ రిజిడ్ బాడీ ఈజ్ కాల్డ్ రొటేషన్ కంటిన్యూటీ. సో రొటేషన్ కంటిన్యూటీ ఈజ్ ఈక్వల్ టు కే ఈజ్ ఈక్వల్ టు ½ I omega², where I is the moment of inertia and omega is the angular velocity of the particle. దాని తర్వాత వచ్చేటువంటి ఇంకొక క్వాంటిటీ ఏంటంటే మనకి యాంగులర్ మొమెంటం అనమాట. ఇక్కడ మీకు బాడీ మోషన్లో ఉంది,
మోషన్లో ఉంది కాబట్టి దానికి మాస్ ఉంది, వెలాసిటీ ఉంది. ఆటోమేటిక్గా మీకు అవుతుంది బాడీకి లీనియర్ మూమెంటం ఉంటుంది. లీనియర్ మూమెంటం అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ లీనియర్ మూమెంటం తెలుసు మీకు. సో మొమెంటం లీనియర్ మూమెంటం పీ అంటాం దాన్ని. పీ ఈజ్వల్ ఫార్ములా ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ అనమాట. ఇక్కడ రొటేటివ్ మోషన్ ఉంది కాబట్టి రొటేటివ్ మోషన్ పడుకునే మూమెంటం ఏమవుతుంది? యాంగులర్ మూమెంటం అవుతుంది అనమాట. సో ద యాంగులర్ మూమెంటం ఆఫ్ రిజిడ్ బాడీ, రొటేటివ్ రిజిడ్ బాడీ ఈజ్ కాల్డ్, అప్పుడు యాక్సిస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద సమ్ ఆఫ్ ద moments of the just good point ఇక్కడ, the sum of the moments of the linear momentum of the all of its particles about the axis of rotation. Sum of the moments of the linear momentum of all of its particles అనమాట. moments of linear momentum అనమాట. అంటే లీనియర్ మొమెంటం ఒక మూమెంట్ వేరు, మొమెంటం వేరు. ఇలా చూసుకోండి, మూమెంట్ వేరు, మొమెంటం వేరు అనమాట. లీనియర్ మొమెంటంని మనం ఈ బాడీ ఏ పాత్లో రొటేట్ అవుతూ ఉంటుందో ఆ పాత్ డిస్టెన్స్తో మనం మొమెంటం అప్లై చేసాం అనుకోండి, మూమెంట్ ఆఫ్ మొమెంటం అవుతుంది, మూమెంట్ ఆఫ్ లీనియర్ మొమెంటం అవుతుంది. అదే మనకి యాంగులర్ మొమెంటం అవుతుంది అనమాట. సో ద యాంగులర్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ. సో యాంగులర్ మొమెంటం L ఈజ్ ఈక్వల్ టు I ఒమేగా అని వస్తుంది మనకి. L ఈజ్ ఈక్వల్ టు I ఒమేగా, వేర్ I ఈజ్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఒమేగా ఈజ్ ద యాంగులర్ వెలాసిటీ అనమాట మనకి. సో ఈ విధంగా మనకి ఈ మనకి కైనమాటిక్ రిలేషన్స్ వస్తాయి మనకి. సో ఇంతవరకు మీకు ఈ టాపిక్ కంప్లీట్ అయింది. సో ఇక్కడ నేను